రైట్గా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే మంగళగిరిలోని కానిస్టేబుల్ నియామక పత్రాలు కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేదికపై కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లూరు జిల్లా నుంచి మంచి కానిస్టేబుల్ గా అయితే ఎంపికైన బాబురావు రోడ్డు కోసం విన్నపం చేయగా సభ ముగిసేలోగా మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. తన ఊరికి రోడ్డు సదుపాయం కావాలని కోరగా వెంటనే ఆ సమస్యను నిమిషాల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞప్తితో రోడ్డు మంజూరు, ఇవాల్టి నుండి రోడ్డు పనులు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. ఇందాక లాకే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అలాగే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లగే బాబురావు. మా నాన్నగారి పేరు లగే బొంజుబాబు, మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవిధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తే బాగా చదువుకున్నాడు, బిఈ చేశాడు, బీటెక్ చేశాడు. చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు. కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. పట్టుదల వదిలిపెట్టలేదు, ఉడుం పట్టుబట్టాడు. ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, ఇక్కడి నుంచి శుభారంభమే. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న మంగళగిరిలోని కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేదికపై కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లూరు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు రోడ్డు కోసం విన్నపం చేయగా సభ ముగిసేలోగా మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. తన ఊరికి రోడ్డు సదుపాయం కావాలని కోరగా వెంటనే ఆ సమస్యను నిమిషాల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞప్తితో రోడ్డు మంజూరు, ఇవాల్టి నుంచి రోడ్డు పనులైతే ప్రారంభించేలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ ఫార్బా. ప్రస్తుతం మంగళగిరి నుంచి మానవత్వానికి ప్రత్యేకంగా నిలిచిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రభుత్వ స్పందన నిదర్శనంగా మారిన కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమం అయితే మంగళగిరిలో ఘనంగా నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక గిరిజన యువకుడి మనసును కదిలించే వినత అయితే మాత్రం అక్కడ చారిత్రాత్మకమని మారిందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు తనకు వచ్చిన ఉద్యోగం కంటే తన గ్రామ ప్రజల కష్టాలనే ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే స్టేజ్ పైనే మైక్ పట్టుకుని, సార్ నాకు ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది, కానీ నా గ్రామానికి ఇప్పటికే సరైన రోడ్డు లేదు, అనారోగ్యంతో ఉన్న వారిని మోసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి గర్భిణులను ఆసుపత్రి తరలించాలంటే గంటల తరబడి నడవాల్సిన దుస్థితి అంటూ కూడా తన గ్రామ ప్రజల బాధను సభ ముందుంచాడు బాబురావు.
అయితే తన వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా తన గ్రామ భవిష్యత్తు కోసం చేసిన విజ్ఞప్తిని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భావోద్వేగానికి అయితే గురి చేస్తుంది. బాబురావు మాటలు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సభా వేదికపైనే అధికారులు పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు పద్మ. అయితే సభ ముగిసేలోగా ఫైల్ పూర్తి చేయాలంటూ బాబురావు గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలంటూ స్పష్టమైన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. అయితే నిమిషాల్లోనే నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలుస్తుందని మరొకసారి డిప్యూటీ సీఎం నిరూపించడం జరిగింది. ఈ ఒక్క నిర్ణయంతో ఒక గిరిజన గ్రామానికి ఆశ వెలిగింది. పవన్ కళ్యాణ్ పాలనపై నమ్మకం మరింత బలపడిందని కూడా చెప్పవచ్చు. సభలో పాల్గొన్న అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు డిప్యూటీ సీఎం స్పందనపై ప్రశంసలు కురిపించారు. ఇదే ప్రజాపాలన, ఇదే స్పందనగా ప్రభుత్వం అంటూ అక్కడ ఉన్న యువత అంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఉద్యోగం పొందిన ఆనందాన్ని పంచుకోవడం కంటే తన గ్రామ కష్టాలకు గుర్తు చేసిన బాబురావు ఈ రోజు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు. మంగళగిరి వేదిక జరిగిన ఈ ఘటన ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించిన ఘట్టంగా రాష్ట్ర చరిత్రలో నిలిపోయిందని చెప్పొచ్చు. రైట్ అశోక్, ఇక ఈ మంగళగిరిలోని అయితే కానిస్టేబుల్ నియామక పత్రాలు అయితే ఈ కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అంటున్నారు. ఇక అదే వేదికపై అయితే కానిస్టేబుల్ ఎంపికైన బాబురావు అయితే రోడ్డు విజ్ఞప్తి అయితే కోరుకున్నారు. సో దీనికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే సీఎం ఎలా స్పందించారు? అయితే ప్రస్తుతం మన బాబురావు ఏదైతే పూర్తిగా ఉద్యోగం వచ్చిందని ఒక ఆనందంతో ఉన్నా సరే, ప్రతి ఒక్కరు కూడా తన ఉద్యోగాల్లో వచ్చిందని ఆనందంతో అయితే ఉంటారు. డిప్యూటీ సీఎం ఎప్పుడైతే ఆ బాబురావు నాకు ఆనందం ఉద్యోగం వచ్చినా సరే నా గ్రామానికి రోడ్డు లేదు, చాలా మంది గర్భిణులు కానివ్వండి, పిల్లలు అందరూ కూడా అనారోగ్యంతో ఉన్న వారు కూడా మోసు తీసుకెళ్తున్నాము, నా గ్రామానికి రోడ్డు ఇప్పించండి సార్ అంటూ కూడా వారికి చేతులు నమస్కరించడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మనసులోంచి పూర్తి స్థాయిలో వెంటనే దీనికి పూర్తిగా కూడా ఇక బాబురావు ఇచ్చిన ఏదైతే విడతపత్రం పూర్తిగా కూడా రోడ్డుని కేటాయించి వెంటనే కూడా అధికారులతో సమీక్ష చేయించి ప్రతి అధికారుల్లోని వెంటనే ఆ యొక్క సంఘటన స్థలానికి ఇమీడియట్ గా ఎంత అవుతుంది, దానికి ఖర్చు ఎంత అవుతుందని కూడా ఎస్టిమేషన్ వేసి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.